గత 10 సంవత్సరాలుగా నేను అనేక సార్లు రావడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా చేతుల మీదుగానే ఈ గ్రామానికి కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఒక పెద్ద ఆయన నమ్ముకొని ఈ గ్రామంలో అన్నీ కూడా చేశాం. ఆయన సడన్ గా చెప్పకుండా చేయకుండా అన్ని చేయించుకొని ఒకరోజు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆయన వెళ్ళిపోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో కంటే మరింత బలం చేకూర్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగింది. పేద పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకి ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం సచివాలయాలు కట్టుకున్నాం, సచివాలయంలో సిబ్బందిని పెట్టుకున్నాం. బయటకు పోకుండా మీ గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు నెరవేర్చే విధంగా చేసుకున్నాం. రైతు భరోసాలు పెట్టుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. వాలంటీర్లను పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి కూడా నేరుగా పెన్షన్, అదేవిధంగా మన నిత్యావసర సరుకులు కూడా నేరుగా ఇంటికి తెచ్చిచ్చే పరిస్థితి, రేషన్ సరుకులు అన్ని కూడా కల్పించాం. అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ గ్రామంలో నేను అనేక కార్యక్రమాలు చేశాను. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి కూడా తెలుసు. మెయిన్ రోడ్డు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయించాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేశామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక్కరు వెళ్ళిపోయినంత మాత్రాన్నే ఏమీ కొంప ముంచుకుపోదు. మీరు అందరూ ఉన్నారు, మీ అందరూ బలమే నా బలమని కూడా తెలియజేసుకుంటూ, మీరు అందరూ కూడా నన్ను అసెంబ్లీకి, విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్.